So, hello all, welcome to Sakshi Education. Today's current affairs. So, current affairs అనేది మనకి ఏంటి అంటే పోటీ పరీక్షల నిమిత్తం it plays a major role. So, current affairs plays an important role in the competitive examinations, whether it is UPSC, APPSC, TGPSC and other central examinations such as RRB, bank, everything. So, today's current affairs, అందులో భాగంగా today's current affairs 29th July 2020. Number 1. So France. Macron says France will recognize Palestine as a state. So here important concept, Palestine as a state. So పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తామని చెప్పేసి ఫ్రాన్స్ ప్రకటన చేయడం జరిగింది. ఇమాన్యుయల్ మ్యాక్రన్ ప్రెసిడెంట్ వచ్చేసి ఒక ప్రకటన చేయడం జరిగింది. సో లెట్ us discuss in detail. So France has announced it will officially recognize the state of Palestine in September 2025. The decision marks the first time a G7 nation will grant formal recognition. So ikkada enti ante for the first time a G7 country. So France vachesi one of the countries among G7. So it is the first G7 country to identify Palestine as a state. Next, Palestine Authority officials praised France commitment. So ikkada enti Palestina ki enti ante the Palestinians are supporting the France statement. Next, the establishment of an independent Palestine state. Hamas described the recognition as a positive step. So here Hamas. So Hamas and Palestinians are supporting the France statement that France will recognize Palestine as a state. Next, Israel వచ్చేసి ఇక్కడ ఏంటి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు కండెమ్డ్ ద మూవ్, వార్నింగ్ ఇట్ వుడ్ ఎంకరేజ్ టెర్రర్ అండ్ థ్రెటన్స్ ఇజ్రాయెల్స్ ఎగ్జిస్టెన్స్. సో ఇక్కడ ఏంటి అంటే సిన్స్ లాంగ్ టైమ్ దెర్ ఇస్ ఏ రైవల్రీ బిట్వీన్ పాలస్తీన్ అండ్ ఇజ్రాయెల్ విత్ రెస్పెక్ట్ టు గాజా, జెరూసలేం, ఎక్సెట్రా. సో ఇక్కడ ఏంటి అంటే మనకు సిన్స్ లాంగ్ టైమ్ వీ హ్యావ్ ఇష్యూస్ బిట్వీన్ పాలస్తీన్ అండ్ ఇజ్రాయెల్. సో హియర్ ద ఫ్రాన్స్ డెసిషన్ ఈజ్ సపోర్టింగ్ బై ద పాలస్తీన్స్ అండ్ హమాస్, వెరాజ్ ద ఇజ్రాయెల్ ఈజ్ కండెమ్నింగ్ ద ఫ్రాన్స్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఫ్రాన్స్ ఈజ్ ద ఫస్ట్ G7 country to recognize Palestine. So breaking a long-standing diplomatic deadlock, over 140 UN members states already recognized Palestine, including some EU countries like Spain, Ireland. French president వచ్చేసి మనకు ఇమాన్యుయల్ మ్యాక్రాన్. సో సింపుల్గా ఏంటి అంటే ఇమాన్యుయల్ మ్యాక్రాన్ హ్యాస్ గివెన్ ఏ స్టేట్మెంట్ దట్ ద ఫ్రాన్స్ విల్ గోయింగ్ టు రికగ్నైజ్ పాలస్తీన్ యాజ్ ఏ అఫీషియల్ స్టేట్ in September 2025. So since long time we have conflicts between Israel and Palestine. Here the Hamas and Israel's HSC ante rivalries. So ikkada Palestinians and Hamas are supporting the France statement, whereas Israel is condemning the France statement. సో ఇక్కడ ప్రపంచ రాజకీయాల్లో ముఖ్యంగా మధ్యప్రాచ్య శాంతి ప్రక్రియలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ సంచలన ప్రకటన చేశారు. ఏంటి, ఈ సెప్టెంబర్లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో పాలస్తీనాను ఒక స్వతంత్ర దేశంగా అధికారికంగా గుర్తిస్తామని ఆయన స్పష్టం చేశారు. సో ఇక్కడ ఏంటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఆయన చేసిన ప్రకటన ఏంటి, ఈ సెప్టెంబర్లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో పాలస్తీనాను ఒక స్వతంత్ర దేశంగా అధికారికంగా గుర్తిస్తామని చెప్పేసి ఆయన ప్రకటన చేయడం జరిగింది. నెక్స్ట్, ఫ్రాన్స్ G7 దేశాలలో ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో సభ్య దేశంగా ఉండి ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి. సో మెక్రాన్ ప్రకటన అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ముఖ్యంగా అమెరికా మరియు ఇజ్రాయెల్ నుండి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. సో ఇక్కడ ఏంటి అంటే ఫ్రాన్స్ వచ్చేసి పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మనకు చాలా కాలం నుంచి పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్యలో ఉన్న ఉద్రిక్తతలు. సో ఇక్కడ వచ్చేసి పాలస్తీనా ప్రకటనను హమాస్ అండ్ పాలస్తీనా ప్రజలు సపోర్ట్ చేయడం జరిగింది, వేరాజ్ ఇజ్రాయెల్ వచ్చేసి ఇక్కడ ఫ్రాన్స్ ఇచ్చిన
ఒక స్టేట్మెంట్ని వీళ్ళు ఏంటి అంటే ఖండించడం జరుగుతుంది. సో ఇజ్రాయెల్ కండెమ్నింగ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ఫ్రాన్స్. సో ఇలాంటిదే మనకు ఏంటి అంటే లాస్ట్ వీక్లో జరిగింది ఏంటి అంటే సేమ్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబన్స్ని ఆ గవర్నమెంట్ని గుర్తిస్తూ ప్రకటన చేసింది ఎవరంటే రష్యా. సో రష్యా అఫీషియల్లీ రికగ్నైజ్డ్ తాలిబాన్ గవర్నమెంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. సో రష్యా అఫీషియల్లీ రికగ్నైజ్డ్ ద తాలిబాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఫ్రాన్స్ వచ్చేసి దే హ్యావ్ గివెన్ ఏ స్టేట్మెంట్ దట్ దే ఆర్ గోయింగ్ టు రికగ్నైజ్ పాలస్తీన్ యాజ్ ఏ స్టేట్. సో ఇలాంటి అంతర్జాతీయంగా ఉన్నవి కూడా మనకి ఏంటి అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ టైగర్ డే, అంతర్జాతీయ పులుల దినోత్సవం. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ 29th July every year. So every year 29th July is recognized as International Tiger Day. That is అంతర్జాతీయ పులుల దినోత్సవం. So here tiger plays an important role in the biodiversity. So tiger plays an important role in the biodiversity. So జీవ వైవిధ్యంలో పులులు ఏంటి అంటే ఒక ప్రముఖ పాత్రను వహించడం జరుగుతుంది. సో ఇండియా అఫీషియల్లీ అడాప్టెడ్ రాయల్ బెంగాల్ టైగర్ యాజ్ ఏ నేషనల్ ఎనిమల్ ఇన్ ద ఇయర్ 1972. సో 1972లో భారతదేశం వచ్చేసి ఏంటంటే పులిని జాతీయ జంతువుగా గుర్తించడం జరిగింది. సో మనకు 1973లో వీ హ్యావ్ ప్రాజెక్ట్ టైగర్. 1973 వీ హ్యావ్ ప్రాజెక్ట్ టైగర్. సో పులుల సంరక్షణ కోసం గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటి అంటే 1973లో ప్రాజెక్ట్ టైగర్. ఎట్ ప్రజెంట్ ఇండియాలో వీ హ్యావ్ 58 టైగర్ రిజర్వ్స్. సో 58 మనకేమున్నాయి టైగర్ రిజర్వ్స్ ఉండడం జరిగింది. ఎట్ ప్రజెంట్ ఇండియాలో 58 టైగర్ రిజర్వ్స్ ఉండడం జరిగింది. మనకు ప్రాజెక్ట్ టైగర్ వచ్చేసి 1973లో లాంచ్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా మనం ఏంటి అంటే 58th టైగర్ రిజర్వ్ వచ్చేసి మాధవ్ నేషనల్ పార్క్ ఆఫ్ మధ్యప్రదేశ్. సో లాస్ట్గా గుర్తించిన టైగర్ రిజర్వ్ ఏంటి అంటే మనకు మాధవ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ రీసెంట్గా మనం డిస్కస్ చేసింది ఏంటి రణతంబోర్ నేషనల్ పార్క్ టైగర్ రిజర్వ్. సో ఈ రణతంబోర్ టైగర్ రిజర్వ్ ఉన్న ప్రాంతంలో ఏంటి అంటే మనకు ఈ విధంగా ఒక ఎక్స్ప్రెస్ వే ఉంటుంది, వెహికల్స్ కోసం ఒక ఎక్స్ప్రెస్ వే ఉంటుంది. దీనిపైనుంచి మనకేంటి అంటే ఈ ఎనిమల్ పాస్ అవ్వడానికి అంటే ఈ జంతువులు ఈజీగా క్రాస్ అవ్వడం కోసం ఒక వే కూడా ఉంటుంది. ఇక్కడ ఒక దారి ఉంటుంది. మనకేంటంటే ఇక్కడ ఎకానమీ బూస్టప్ కోసం మనకేంటంటే ఇక్కడ ఎక్స్ప్రెస్ వేస్ కూడా ఉండడం జరిగింది. అలాంటిది రణతంబోర్ నేషనల్ పార్క్. సో రణతంబోర్ టైగర్ రిజర్వ్ అక్కడ రీసెంట్గా మరణించిన వ్యక్తి ఎవరు అంటే వాల్మీకి తాపర్. సో వాల్మీకి తాపర్కు ఉన్న పేరేంటి టైగర్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో రీసెంట్గా జార్ఖండ్ గవర్నమెంట్ పలాము టైగర్ రిజర్వ్లో జంగల్ సఫారీని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో జంగల్ సఫారీ అంటే ఏంటి ఫారెస్ట్లో మనం వెళ్తూ ఆ పులులను కానీ వీటన్నిటిని వీక్షించవచ్చు. దాన్ని మనం జంగల్ సఫారీ అంటున్నాం. సో పలాము టైగర్ రిజర్వ్ జార్ఖండ్. సో ఇక్కడ పీపుల్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు అపోజ్ చేయలేదు. వేరస్ కాళీ టైగర్ రిజర్వ్. సో కాళీ టైగర్ రిజర్వ్ ఆఫ్ కర్ణాటక సేమ్ the government introduced jungle safari in Kali Tiger Reserve Karnataka, but the people started protest against the introduction of jungle safari because అక్కడ ఏంటి అంటే ఈ జంగల్ సఫారీ తీసుకొని రావడం వల్ల పులులకు మనుగడకు ముప్పు జరుగుతుంది, బయోడైవర్సిటీ దెబ్బతింటుంది అని చెప్పేసి కర్ణాటక ప్రజలు ఏంటి అంటే అపోజ్ చేయడం జరిగింది. దట్ ఈస్ కాళీ టైగర్ రిజర్వ్ కర్ణాటక. సో ఇలాంటి టైగర్ రిజర్వ్స్ వచ్చేసి మనకి ఏంటంటే ఎప్పుడన్నా న్యూస్లో ఉన్నప్పుడు దానిపైన క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. సో ఇక్కడ మనకు 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. అందులో భాగంగా ఏదైనా టైగర్ రిజర్వ్ న్యూస్లో వచ్చినప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ని తెలుసుకునే ప్రయత్నం చేశారనుకో మనకేంటంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో చాలా మార్క్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ రాజేంద్ర చోళుని పురాణ సముద్ర యాత్ర 1000 సంవత్సరాల వేడుకలు. సో 1000 years సెలబ్రేషన్స్ టు ద
ఎక్స్పెడిషన్ ఆఫ్ రాజేంద్ర చోళ. సో రాజేంద్ర చోళ వచ్చేసి సెలబ్రేటింగ్ బర్త్ యానివర్సరీ ఆఫ్ రాజేంద్ర చోళ, సెలబ్రేటింగ్ బర్త్ యానివర్సరీ ఆఫ్ రాజేంద్ర చోళ. నెక్స్ట్ కమమరేషన్ ఆఫ్ 1000 years of his maritime expedition in Southeast Asia and commencement of construction of Gangaikonda Cholapuram temple. So it is known as Adi Tiruvati festival. So Adi తిరువతిరై ఫెస్టివల్. సో ఆది తిరువతిరై ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అంటే మనకు తమిళనాడులో జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి అంటే సెలబ్రేటింగ్ బర్త్ యానివర్సరీ ఆఫ్ రాజేంద్ర చోళ అండ్ 1000 years కంప్లీటెడ్ టు హిజ్ ఎక్స్పెడిషన్. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే రాజేంద్ర చోళ హీజ్ ఏ చోళా కింగ్. సో మనకు ఏంటి అంటే చోళా డైనాసిటీ. సో ఫస్ట్ తమిళనాడులో వీ హ్యావ్ పల్లవాస్. సో పల్లవాస్ దగ్గర వీళ్ళు ఏంటి అంటే ఫిడటరీస్ సామంత రాజులుగా పనిచేశారు. తర్వాత ది ఎస్టాబ్లిష్డ్ దేర్ ఇండిపెండెంట్ డైనాసిటీ. సో ఒక స్వతంత్ర సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు చోళాస్. వీళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు మనకు పాండ్యాస్. సో ఇన్ బిట్వీన్ పల్లవాస్ అండ్ పాండ్యాస్ చోళాస్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద తమిళనాడుస్ అడ్మినిస్ట్రేషన్. అండ్ వీళ్ళకి ఏంటి అంటే మనకు ఇండియన్ హిస్టరీలో ఏన్షియంట్లో భాగంగా మనం చోళాస్ గురించి డిస్కస్ చేస్తాం. సో హియర్ ద కింగ్ రాజేంద్ర చోళ వన్ స్టార్టెడ్ ఎక్స్పెడిషన్ టువర్డ్స్ నార్థన్ ఇండియా. సో ఇతను ఏంటి అంటే ఉత్తర భారతదేశం సైడ్ దండయాత్రకు వెళ్ళడం జరిగింది. అక్కడున్న రాజులను ఓడించడం జరిగింది. ఆ రాజులతోటి ఏంటి అంటే గంగా జలాలను తీసుకొచ్చి ఇక్కడ ఒక ప్రాంతంలో గంగైకొండ చోళపురం, గంగైకొండ చోళపురం అనే ఒక టౌన్ని ఆయన నిర్మించి అక్కడ ఒక చెరువును కూడా ఆయన నిర్మించడం జరిగింది. ఆ చెరువులో ఈ ఓడిపోయిన రాజులందరితోటి గంగా జలాలను తీసుకొచ్చి అక్కడ అతను దానిలో నింపడం జరిగింది. సో గంగైకొండ చోళపురం లేటర్ బికేమ్ దేర్ క్యాపిటల్ సిటీ. సో ఇనిషియల్ క్యాపిటల్ సిటీ ఆఫ్ చోళాస్ వచ్చేసి తంజావూర్, బట్ లేటర్ దే షిఫ్టెడ్ దేర్ క్యాపిటల్ సిటీ టు గంగైకొండ Cholapuram. So here the Gangaikonda Cholapuram was constructed in commemorative of his expeditions towards the northern India. అక్కడ ఉన్న గంగా జలాలను తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఆ చెరువులో నింపారు కాబట్టి మనం దాన్ని ఏమంటున్నాం గంగైకొండ చోళపురం అన్నాం. సో ఇప్పుడు ఏంటి అంటే ఆ టౌన్ కూడా మనకి ఏంటి అంటే 1000 years సెలబ్రేషన్లో ఉంది. ఎట్ ద సేమ్ టైం బర్త్ యానివర్సరీ ఆఫ్ కింగ్ రాజేంద్ర చోళ వన్. సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఈజ్ సెలబ్రేటింగ్ ఆది తిరువతిరై festival to mark the 1000th anniversary of Rajendra Chola one's maritime expedition to the Southeast Asia. సో ఇక్కడ ఏంటి అంటే సౌత్ ఈస్ట్ ఏషియాకి ఇతను దండయాత్రకు వెళ్ళి ఒక 1000 years కంప్లీట్ అవుతుంది కాబట్టి ఆ ఈవెంట్ను కూడా ఇక్కడ పురస్కరించుకొని వాళ్ళు తీసుకొచ్చిన ఒక పండుగనే మనం ఆది తిరువతిరై ఫెస్టివల్ అంటున్నాం. ద ఫెస్టివల్ ఆల్సో హానర్స్ తమిళ్ శైవ భక్తి ట్రెడిషన్స్ ఎస్పెషలీ 63 నారాయణాస్. సో మనకేంటి అంటే శైవిస్ట్ నెక్స్ట్ సెయింట్ పోయట్స్ సపోర్టెడ్ బై ద చోళా డైనాసిటీ. సో ఒకసారి చోళా వన్ రాజేంద్ర చోళ వన్ గురించి మనం డీటెయిల్గా చూద్దాం. హీ వాజ్ సన్ ఆఫ్ రాజరాజ వన్. సో హీ వాజ్ సన్ ఆఫ్ రాజరాజ వన్, ద మోస్ట్ పవర్ఫుల్ చోళా రూలర్ హూ బికేమ్ కింగ్ ఇన్ 985. హీ కాంకర్డ్ గంగా వ్యాలీ. సో హీ కాంకర్డ్ గంగా వ్యాలీ ఎర్నింగ్ ద టైటిల్ గంగైకొండ చోళన్. సో హియర్ ద కింగ్ రాజేంద్ర చోళ వన్ హ్యాస్ ద టైటిల్ Gangaikonda Cholan because he defeated northern kings and he conquered Ganga Valley. So ఈ గంగా లోయ పైన ఇతనికి అథారిటీ రావడం వల్ల ఇతనికి ఉన్న టైటిల్ ఏంటి గంగైకొండ చోళన్. ఇతను కన్స్ట్రక్షన్ చేసిన ఒక టౌన్నే మనం ఏమంటున్నాం గంగైకొండ చోళపురం అని పిలవడం జరుగుతుంది. సో టు కమమరేట్ దిస్ విక్టరీ he founded a new capital named Gangaikonda Cholapuram and also built a temple of the same name. Next, he led successful naval expeditions against Sri Lanka, the powerful Srivijaya Empire in Southeast Asia. సో ఇతను ఏంటి అంటే ఈ సౌత్ ఈస్ట్ ఏషియా అయిన శ్రీలంక పైన కూడా ఇతను దండయాత్ర చేయడం జరిగింది, విజయం సాధించడం జరిగింది. సో ఇక్కడ ఏంటి అంటే ఈ ఈవెంట్స్ అన్నిటికీ మనకి ఏంటి అంటే 1000 years కంప్లీట్ అయ్యాయి కాబట్టి వాళ్ళు జరుపుతున్న ఒక ఫెస్టివల్ని మనం ఏమంటున్నాం ఆది తిరువతిరై ఫెస్టివల్ అని పిలవడం జరుగుతుంది. సో రాజేంద్ర చోళ వన్ ఆగ్నేయాసియాకు చెందిన సముద్ర యాత్ర 1000వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆది తిరువతిరై ఉత్సవాన్ని జరుపుతుంది. ఆది తిరువతిరై ఉత్సవాన్ని జరుపుతుంది. ఎందుకు 1000 వార్షికోత్సవాలు అంటే 1000వ సంవత్సరం పూర్తయింది కాబట్టి. నెక్స్ట్
ఈ పండుగ తమిళ శైవ భక్తి సాంప్రదాయాలను ముఖ్యంగా చోళ రాజవంశం మద్దతు ఇచ్చిన సాధు కవులు అయిన 63 మంది నాయర్లను కూడా సత్కరిస్తుంది. నెక్స్ట్ రాజేంద్ర చోళ 1, ఇతని టైం పీరియడ్ ఏంటి 1014 నుంచి 1044. నెక్స్ట్ అతను 985లో రాజు అయిన అత్యంత శక్తివంతమైన చోళ పాలకుడు, రాజరాజ 1 కుమారుడు, సన్ ఆఫ్ రాజరాజ 1. అతను గంగాలోయను జయించి గంగైకొండ చోళన్, సో గంగాలోయను జయించి గంగైకొండ చోళన్, గంగా నదిని జయించిన చోళుడు అనే బిరుదును సంపాదించాడు. ఈ విజయానికి గుర్తుగా అతను గంగైకొండ చోళపురం అనే కొత్త రాజధానిని స్థాపించాడు. సో ఫస్ట్ వీళ్ళ రాజధాని ఏంటి అంటే తంజావూర్. లేటర్ దే షిఫ్టెడ్ దేర్ క్యాపిటల్ సిటీ టు గంగైకొండ చోళపురం. సో గంగైకొండ చోళపురానికి తర్వాత కాలంలో వాళ్ళ రాజధానిని మార్చడం జరిగింది. మరియు అదే పేరుతో ఒక ఆలయాన్ని కూడా నిర్మించాడు. అతను శ్రీలంక మరియు ఆగ్నేయాసియాలోని శక్తివంతమైన శ్రీ విజయ సామ్రాజ్యంపై విజయవంతమైన నావికా దండయాత్రలను కూడా నాయకత్వం వహించాడు. సో హియర్ కింగ్ పేరు గుర్తుపెట్టుకోండి, రాజేంద్ర చోళ 1. ఇతనుకున్న టైటిల్ ఏంటి, గంగైకొండ చోళన్. He also constructed a new town with the name Gangaikonda Cholapuram. Later it became their capital city. సో తర్వాత కాలంలో అది వాళ్ళ రాజధానిగా మారడం జరిగింది. వీళ్ళ మొదటి రాజధాని వచ్చేసి తంజావూర్. సో పల్లవులు పాండ్యులకు మధ్య కాలంలో ఉన్న వాళ్ళను మనం చోళాస్ అని గుర్తించాం. నెక్స్ట్ న్యాయ వ్యవస్థలో ఏఐ వినియోగ విధానాన్ని రూపొందించిన కేరళ హైకోర్టు. సో న్యాయ వ్యవస్థలో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని రూపొందించిన కేరళ హైకోర్టు. సో కేరళ హైకోర్టు ఫ్రేమ్స్ ఏఐ యూజ్ పాలసీ ఇన్ జుడిషియరీ. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా, కేరళ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు ఫ్రేమ్ గైడ్లైన్స్ విత్ రెస్పెక్ట్ టు ద ఏఐ యూసేజ్, దట్ ఈస్ ఏఐ యూజ్ పాలసీ ఇన్ జుడిషియరీ. సో నో ఏఐ టూల్స్, కేరళ హైకోర్టు ఇష్యూస్ పాలసీ ఫర్ జడ్జెస్. సో ఇక్కడ ఏంటంటే న్యాయ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ మధ్యకాలంలో ఏంటి మనకు మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూసేజ్ అనేది పెరిగిపోవడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఏంటి అంటే జనరల్ ఏఐ, జనరల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అప్రూవ్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మనకు వచ్చేసి ఏంటంటే 2 కేటగిరీస్ ఉన్నాయి. సో సాధారణమైన ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అప్రూవ్డ్ ఏఐ, దట్ ఈస్ ఇది వచ్చేసి ఏంటంటే ఎథికల్ అప్రూవ్డ్ అనమాట. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ జనరల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అప్రూవ్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇక్కడ ఏంటి అంటే టు మినిమైజ్ ద యూసేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ద కేరళ హైకోర్ట్ ఇంట్రడ్యూస్డ్ ఏ న్యూ ఫ్రేమ్స్ దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ద ఏఐ యూసేజ్ ఇన్ ద జుడిషియరీ. సో కేరళ హైకోర్టు ఇటీవల జిల్లా న్యాయ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాల వినియోగానికి సంబంధించిన విధానం, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాల వినియోగానికి సంబంధించిన విధానం అనే మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది. న్యాయపరమైన పనిలో కృత్రిమ మేధస్సు ఏఐ ఉపయోగం కోసం భారతీయ హైకోర్టు మార్గదర్శకాలను రూపొందించడం ఇదే మొదటిసారి. సో ఇలాంటివి మొదటిసారి అత్యంత ఎత్తైనవి, లోతైనవి, సూపర్లేటివ్స్ వచ్చేసి ఏంటంటే మనకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో. సో ఈ విధానం ఏఐ యొక్క బాధ్యతాయుతమైన మరియు పరిమిత వినియోగాన్ని ప్రోత్సహించడం. సో బాధ్యతాయుతమైన మరియు పరిమిత వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానంగా దానిని పరిపాలనా పనులకే పరిమితం చేసింది. కేసుల పెండింగ్లను తగ్గించడానికి మరియు న్యాయ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించడంలో జాతీయ ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్య వచ్చింది. సో ఏఐ విధానం యొక్క కీలక సూత్రాలు: మొట్టమొదటి పారదర్శకత, న్యాయబద్ధత, జవాబుదారీతనం మరియు గోప్యత. సో హియర్ ద కీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఏఐ పాలసీ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ, నెక్స్ట్ వీ హ్యావ్ ఫెయిర్నెస్, నెక్స్ట్ అకౌంటబిలిటీ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ. సో ఇక్కడ ట్రాన్స్పరెన్సీ దట్ ఈస్ పారదర్శకత, న్యాయబద్ధత, జవాబుదారీతనం మరియు గోప్యత. సో ఇక్కడ ఏంటి అంటే దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ జనరల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అప్రూవ్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. హియర్ the Kerala High Court recently issued a pioneering policy titled Policy Regarding the Use of AI Tools in District Judiciary. This is the first instance of any Indian High Court framing guidelines for artificial intelligence use in judicial work. The policy aims to promote responsible and limited use of AI. That is, బాధ్యతాయుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూసేజ్ ఉండాలి. రెస్పాన్సిబుల్ యూసేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది వచ్చేసి ఏంటంటే మనుషులకు, ప్రపంచానికి
ఏంటి అంటే ఒక పాజిటివ్గా ఉండాలి కానీ నెగిటివ్గా ఉండకూడదు అని చెప్పేసి రెస్పాన్సిబుల్ యూసేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి మెయిన్ థింగ్. నెక్స్ట్ అందులో ఉన్న కీ పిల్లర్స్ ఏంటి, ట్రాన్స్పరెన్సీ, ఫెయిర్నెస్, అకౌంటబిలిటీ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ. సో ఇవన్నీ వచ్చేసి మనకి ఏంటంటే కేరళకు సంబంధించిన కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ ఐఐటి గౌహతి క్రియేట్స్ బ్యాంబూ బేస్డ్ మెటీరియల్ టు రిప్లేస్ ప్లాస్టిక్ ఇన్ వెహికల్స్. సో వాహనాల్లో ప్లాస్టిక్ స్థానంలో వెదురు ఆధారిత పదార్థాన్ని సృష్టించిన ఐఐటి గౌహతి. సో రీసెంట్గా ఐఐటీస్ వీళ్ళొచ్చేసి వీళ్ళ ఇన్నోవేషన్స్ పైన మనకి ఎగ్జామినేషన్లో చాలా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా టుడేస్ టాపిక్ ఏంటి, ఐఐటి గౌహతి. మనం ఏంటంటే వెహికల్స్ ఎగ్జాంపుల్ కార్ తీసుకుంటే లోపల మొత్తం మనకి ఏంటి అంటే ప్లాస్టిక్ బేస్డ్గా మనం ఈ ఫ్రేమింగ్ అన్ని చూడడం జరుగుతుంది ప్లాస్టిక్ బేస్డ్గా. సో దీన్ని ఏంటంటే నౌ దే ఆర్ గోయింగ్ టు రిప్లేస్ విత్ ద బ్యాంబూ బేస్డ్ పాలిమర్స్. బ్యాంబూ బేస్డ్ పాలిమర్స్ అంటే ఏంటి, ఇందులో భాగంగా ఇప్పుడు బ్యాంబూ తోటి వీళ్ళు తీసుకొచ్చిన ఒక పాలిమర్ని యూజ్ చేయడం వల్ల ప్లాస్టిక్ యూసేజ్ తగ్గుతుంది, ప్లాస్టిక్ యూసేజ్ తగ్గడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఐఐటి గౌహతి రీసెర్చర్స్ హ్యావ్ డెవలప్డ్ ఏ సస్టైనబుల్ బ్యాంబూ కాంపోజిట్, ఏ సస్టైనబుల్ బ్యాంబూ కాంపోజిట్ ఫర్ వెహికల్ ఇంటీరియర్స్ టు కట్ డౌన్ ద యూజ్ ఆఫ్ ప్లాస్టిక్స్. సో టు మినిమైజ్ ద యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ ఐఐటి గౌహతి వాళ్ళు తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటి, బ్యాంబూ బేస్డ్ మెటీరియల్. సో యూసేజ్ ఆఫ్ బ్యాంబూ బేస్డ్ మెటీరియల్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాస్టిక్. సో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి వాహన ఇంటీరియర్ల కోసం ఐఐటి గౌహతి పరిశోధకులు స్థిరమైన వెదురు మిశ్రమాన్ని అభివృద్ధి చేశారు. సో మనకి ఎగ్జామినేషన్లో వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా టు ద పాయింట్ అడుగుతారు. రీసెంట్గా ఈ ప్లాస్టిక్ బదులు బ్యాంబూ బేస్డ్ మెటీరియల్ని రిప్లేస్ చేస్తూ వార్తల్లో నిలిచిన ఐఐటి ఏంటంటే గౌహతి. సో ఐఐటి గౌహతికి సంబంధించి మనం కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయండి. ఏంటంటే కోవిడ్-19 టెస్ట్ కిట్. సో బంకమట్టి ఆధారిత కోవిడ్-19 టెస్ట్ కిట్ని కూడా తయారు చేసిన ఐఐటి ఏంటి అంటే మనకు ఐఐటి గౌహతి. నెక్స్ట్ ఐఐటి కాన్పూర్ ప్రొవైడెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంటీ స్టాంపీడ్ టెక్నాలజీ. సో ఈ తొక్కిసలాటలు జరగకుండా రథయాత్ర జరుగుతుంది. జగన్నాథుడు రథయాత్ర అహ్మదాబాద్లో జరుగుతున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన ఒక టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి తొక్కిసలాటలు జరగకుండా వాళ్ళు నియంత్రించడం జరిగింది పోలీస్ వాళ్ళు. సో ఇలాంటి ఇన్నోవేషన్స్ తోటి న్యూస్లో ఉన్న ఐఐటీస్ మనకు ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా ఐఐటి హైదరాబాద్ ఏంటి, పోలవరం పైన ఆ ముప్పుని అధ్యయనం చేయడం కోసం రీసెంట్గా అపాయింట్ చేయబడిన ఐఐటి ఏంటి అంటే ఐఐటి హైదరాబాద్ అపాయింటెడ్ టు రీసెర్చ్ ఆన్ ద ఫ్లడ్స్ ఆఫ్ పోలవరం. సో అక్కడ ఒకవేళ ఆ పోలవరం ప్రాజెక్టు పైన కడితే ఆ ముంపు గ్రామాలు ఏ విధంగా ఉంటాయి, ఆ ముప్పు గురించి అధ్యయనం చేయడం కోసం అపాయింట్ చేయబడిన ఐఐటి ఏంటి అంటే ఐఐటి హైదరాబాద్. సో నెక్స్ట్ అన్నవరం దేవేందర్ గారికి దాశరథి పురస్కారం 2025 దాశరథి పురస్కారం. సో అన్నవరం దేవేందర్ గారు బిలాంగ్స్ టు సిద్దిపేట జిల్లా. ఈయనకు వచ్చిన పురస్కారం దాశరథి పురస్కారం 2025. సో హీ బిలాంగ్స్ టు పోతారం విలేజ్ సిద్దిపేట్ డిస్టిక్. ఈయనకు సంబంధించిన మరికొన్ని పుస్తకాలు ఏంటి, తొవ్వ, నడక, పొద్దు పొడుపు, నెక్స్ట్ పొక్కిలి వాకిళ్ళ పులకరింత, పొక్కిలి వాకిళ్ళ పులకరింత. సో ఇంకొక పుస్తకం ఉంది ఇంటి దీపం, బువ్వకుండ. ఇలాంటి పుస్తకాలన్నీ మనకు రాసిన వ్యక్తి అన్నవరం దేవేందర్ గారు. సో ఈయనకు వచ్చిన పురస్కారం ఏంటి, దాశరథి పురస్కారం 2025. హీ వాజ్ ఆనర్డ్ విత్ ద అవార్డ్ దాశరథి 2025. సో దాశరథి అవార్డు వచ్చింది మనకు అన్నవరం దేవేందర్ గారు. ఈయన సిద్దిపేట జిల్లాకు సంబంధించిన వ్యక్తి. సో ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ని ఒకసారి రీకాల్ చేస్తే,
సో నెంబర్ 1, పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తూ వార్తల్లో నిలిచిన దేశం ఏంటి అంటే ఫ్రాన్స్. ఇంటర్నేషనల్ టైగర్ డే, అంతర్జాతీయ పులుల దినోత్సవం ఎప్పుడు? 29 జూలై. ఎవ్రీ ఇయర్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ టైగర్స్ డే. నెక్స్ట్, రాజేంద్ర చోళుని పురాణ సముద్ర యాత్రకు 1000 సంవత్సరాల వేడుకలు. సో రాజేంద్ర చోళాస్ ఎక్స్పెడిషన్ కంప్లీటెడ్ 1000 years. సో ఆ ఫెస్టివల్ని మనం ఏమంటున్నాం? ఆది తిరువతరై ఫెస్టివల్. ఆది తిరువతరై ఫెస్టివల్. సో నెక్స్ట్, న్యాయ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగ విధానాన్ని రూపొందించిన కేరళ హైకోర్టు. సో కేరళ హైకోర్టు ఫ్రేమ్స్ ఆర్టిఫిషియల్ యూజ్ పాలసీ ఇన్ జుడిషియరీ. సో నెక్స్ట్, ఐఐటి గౌహతి క్రియేట్స్ బ్యాంబూ బేస్డ్ మెటీరియల్ టు రిప్లేస్ ప్లాస్టిక్ ఇన్ వెహికల్స్. సో వాహనాల్లో ప్లాస్టిక్ బదులు వెదురు ఆధారిత పదార్థాన్ని సృష్టించిన ఐఐటి ఏంటి అంటే మనకు ఐఐటి గౌహతి. నెక్స్ట్, దాశరథి పురస్కారం 2025 అన్నవరం దేవేందర్ గారికి లభించడం జరిగింది. ఈ పురస్కార గ్రహీత అన్నవరం దేవేందర్ గారు. హీ బిలాంగ్స్ టు సిద్దిపేట్ డిస్టిక్. సో ఇవన్నీ ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. మళ్ళీ రేపటి క్లాస్లో విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ.